స్క్రీన్ ప్లే అనేది ఒకటి ఉంటుంది. ఎంత క్రింజ్ సినిమా అయినా అట్లీస్ట్ స్క్రీన్ ప్లే బాగుంటే ఒకసారి చూడొచ్చని 10 మందికి చెప్పొచ్చు. ఏంటిది ఏమి క్రింజరా నాయన. ఈ సినిమాలో అబ్బబ్బా ఏం ఎలివేషన్స్ రా అని చెప్పడానికి ఒక్కటి లేదు బడీస్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వెంకట్ ప్రభు తమిళనాడు డైరెక్టర్, చాలా కమర్షియల్ సినిమాస్ తీశారు ఈయన. మన తెలుగు హీరో నాగ చైతన్యతో కూడా ఒక సినిమా తీశారు, కస్టడీ అని. ఇంకా అదే బాగుంది కదయ్యా. తమిళనాడు బిగ్ స్టార్ అంటారు, విజయ్ తలపతి అంటారు, మరి అలాంటి స్టార్ ని పెట్టి ఇదే తీసేది. ఈ సినిమాకి స్పాయిలర్లు చెప్పినా తప్పు లేదేమో. సినిమా ట్రైలర్ చూస్తే 2 తలపతులు ఉంటారు, ఒకటి యంగర్ వర్షన్, ఇంకోటి ఏజ్డ్ వర్షన్. కానీ ఇదేంది బడీస్, మొత్తం 5 తలపతులు ఉన్నారు. జైలవ కోసం ఎన్టీఆర్ గారు కూడా అన్ని వేరియేషన్లు చేయలేదు కదా భయ్య. 16 years ఏఐ జనరేటెడ్ విజయ్ ఉంటాడు, మొత్తం అసలు మీమ్స్ కి ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చాడు. ఏందా లుక్, అగ్గిపెట్టి మచ్చ జిమ్కి వెళ్ళి స్లిమ్ అవుతే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. అది అసలు వర్కౌట్ అవ్వలేదనే చెప్పొచ్చు. అసలు డైరెక్టర్ గారికి ఆ ఆలోచన ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లే. విలన్ అంటారా, పవర్ఫుల్ గా చూపించకపోయినా పర్లేదు, అట్లీస్ట్ విలన్ గా చూపించినా చాలు. ఏంటది విలన్ లుక్ ఉంటుంది, గెటప్ శ్రీను రెప్లికా అంతే. మెయిన్ విలన్ ఎవరో కాదు, విజయ్ యంగర్ వర్షనే. ఎస్, మెయిన్ విలన్ విజయ్ యంగర్ వర్షనే. గెటప్ శ్రీను లాగా ఉంటాడు అన్నాను కదా, అది ఇంకో విలన్ అనమాట. కోకిల మోహన్ అని ఎవరో తమిళ యాక్టర్. అండ్ విజయ్ పక్కన 3 ఉంటారు. ప్రభుదేవ, వినయ విదయ రామ మూవీలో రామ్ చరణ్ బ్రదర్ గా రోల్ చేశారు కదా ప్రశాంత్. అండ్ రంగం మూవీ విలన్ కూడా ఉన్నాడు. వీళ్ళ క్యారెక్టర్స్ ని బాగానే చూపించారు, అంటే హీరోకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వీళ్ళ క్యారెక్టర్స్ లో కూడా ఇచ్చారు. బట్ సినిమా స్టార్ట్ అయిన 10 minutes కి వీళ్ళ నలుగురు మధ్యలో కామెడీ ఉంటది. రోత సాంబార్ కామెడీ చేస్తారు, భరించలేం. ఆ సెకండ్ హాఫ్ లో యోగి బాబు వస్తాడు, అప్పుడు కొంచెం పర్లేదు అనిపించింది కామెడీ సీన్స్. స్నేహ గారు ఏజ్ అయినా కూడా చాలా బాగున్నారు, అండ్ యాక్టింగ్ కూడా బాగా చేశారు. మీనాక్షి చౌదరి పాపం మళ్ళీ ఈవిడికి న్యాయం చేయలేదు భయ్య. గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్ అని చెప్పి టెంప్లెట్స్ లో వాడుకున్నారు, ఈ సినిమాలో కూడా అదే రిపీట్. ఇంకా కొంతమంది మిగతా యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన రోల్స్ ఏదో అలా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. సారీ టు సే దిస్ సార్, మీ మ్యూజిక్ నన్ను అంత ఇంప్రెస్ చేయలేదు. నన్నే కాదు, థియేటర్లో ఆడియన్స్ ను కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదని నా ఫీలింగ్. ఆ పాటలు కూడా ఏం బాగలేవు అసలు. స్టార్టింగ్ లో ఒక సాంగ్ వస్తుంది పబ్ లో, అది తప్ప నాకు ఇంకేం నచ్చలేదు. సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశాం. 300 crores బడ్జెట్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సాహో మూవీ 350 crores పెట్టి తీశారు, అందులో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి, హాలీవుడ్ లెవెల్ అంతే. బట్ ఈ సినిమాలో అట్లీస్ట్ తమిళ్ లెవెల్లో కూడా లేవు. యాక్షన్ డైరెక్టర్ దిలీప్ సుబ్బారి అని అంట. ఏంటో మరి ఏం నేర్పించారో, అసలు ఏం ప్రజెంట్ చేశారో అర్థం కావట్లే. కర్మ ఏంటంటే ఈ సినిమాకి మళ్ళీ పార్ట్ 2. రామచంద్ర ప్రభు ఎందుకండి ఈ మధ్య ప్రతి సినిమాలకి పార్ట్ 2లు పెట్టేస్తున్నారు. స్టోరీ ఎండ్ అయిపోయినా దూర్చి మరి పెడుతున్నారు కదరా. అండ్ ఇంకా సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే కామెడీయా, కష్టం భయ్యా. బట్ విజయ్ కి తమిళ్లో మంచి క్రేజ్, మంచి మార్కెట్ ఉంది. లియో డబుల్ టాక్ వచ్చినా కూడా 600 crores కలెక్ట్ చేసింది. ఈ సినిమా అయితే బాలేదు, అయినా కూడా తమిళ్లో కలెక్షన్స్ వచ్చేస్తాయి. 400-500 crores రావచ్చు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. ఇంక ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.75 stars. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న గంట బటన్ కూడా నొక్కేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్.